యాంటీ ఎల్జీబీటీక్యూ పాలసీస్ని తీసుకొస్తానన్నది కూడా ట్రంప్ చెప్పిన క్యాంపెయిన్లో చెప్పిన మాటల్లో అదొకటి. వీటిల్లో రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ ఏవైతే ఇప్పటివరకు ఉన్నాయో వాటిని కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఎస్పెషలీ జెన్జీ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త జనరేషన్ కూడా మొదలవుతుంది కాబట్టి వీళ్ళని ఆ దిశగా అంటే రైట్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఆ దిశగా వెళ్లకుండా ఏవే చర్యలు తీసుకోవాలో వాటిలో పాలసీ చేంజెస్ చేస్తామని చెప్పి కాలిఫోర్నియాలో కుదరదండి. ఆల్రెడీ లాస్ హ్యాస్ బీన్ పాస్డ్ ఫ్రమ్ 2025. కాలిఫోర్నియాలో వాట్ ఎవర్ ట్రంప్ సేస్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే, నాట్ ఓన్లీ వన్ స్టేట్ అండి, మిగిలిన స్టేట్స్ లో కూడా ఇఫ్ యూ టేక్ అక్రాస్ యుఎస్ఏ ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి? శ్రీలేఖ గారు, స్టేట్లలో ఫెడరల్ పాలసీస్ ఇంప్లిమెంట్ అవ్వడం అనేది కొద్ది కాంప్లికేటెడ్ కండిషన్. సో దట్స్ వాట్ ఐ మీన్, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ పాలసీస్ వేర్ ఐ మీన్ యునో దెర్ ఇస్ మిడిల్ లేయర్ ఒకటి క్రియేట్ చేసేసి ఎన్జిఓస్ ని క్రియేట్ చేసి 501c అసోసియేషన్స్ ఉంటే వాటి త్రూ రన్ చేయించే పాలసీస్ తీసుకొస్తే బాగుంటుంది అనేది కొత్త ఒక ప్లానింగ్ కూడా నడుస్తుంది. రవి గారు, ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఇందాక భాస్కర్ గారు అన్నట్టు మనకి ఎక్కడో అవసరం లేదు. న్యూయార్క్ మేయర్ అంటున్నాడు క్లియర్గా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మేము ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా మా పాలసీ మాకుంది, మేము వాళ్ళని బయటికి పంపము అని. సో ఒకవైపు స్టేట్ అండ్ ఫెడరల్ మధ్య ఈ డిఫరెన్సెస్ కంటిన్యూ అయితే ఏవైతే ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారో, ఏవైతే నమ్మి అమెరికన్స్ అందరూ ఓట్లేశారో దీన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం. ఎందుకంటే ఇందాక మీలో ఒకరు అన్నారు 2 yearsే ఉంది, చాలా క్రిటికల్ ఈ 2 yearsలోనే అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే ఒకవైపు ఎకానమీ కూడా అంత అగ్రెసివ్గా ఏం మనకి బుల్ ట్రెండ్లో లేదు, అది కూడా బేరిష్గానే ఉంది. సో ఇలాంటి సమయంలో హౌ హీ ఈస్ గోయింగ్ టు బ్యాలెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాలసీ ఆర్ ప్రామిస్ దట్ హీ మేడ్? కంట్రీ ఎకనామికల్ గ్రోత్ కావాలని ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే రిసోర్సెస్ ని మిస్యూజ్ అవ్వకుండా, ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా, హాస్పిటల్స్ మిస్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మొత్తం కూడా ఎవాక్యుయేట్ అంటే ఓవర్ ద నైట్ అయితే ఎవాక్యుయేట్ చేయించలేము. బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ నేను బ్యాక్ స్టాబ్ అనేది డెమోక్రసీకి ఎప్పుడు జరుగుతుంది. ఎందుకంటే రిపబ్లికన్స్ ఎక్కడైతే స్టేట్ లీడ్ అవుతుందో అక్కడ ఈజీ టు సెండ్ దెమ్ అవుట్. ఇప్పుడు న్యూయార్క్ స్టేట్లలో ఎక్కడైతే నార్త్ కెరోలినా స్టేట్ ఉన్నది, అక్కడ డెమోక్రాట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి కొద్దిగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని బయటకు తరలించాలన్నప్పుడు కొద్దిగా టఫ్ అవుతుంది. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఓకే, ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అమెరికాలో ఎప్పుడు ఉంటుంది. ఎందుకనంటే ఫెడరల్ ఒకటి ఉన్నప్పుడు స్టేట్ పాలసీస్, స్టేట్ లాస్ కొద్దిగా స్టేట్ ఫేవర్ ఉంటుంటాయి. ఓకే, సో దీంట్లో ఏంటంటే వాళ్ళ సాచురేటరీ బిల్డింగ్స్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు ఎవరేం చేయలేరు. అది ఇంకా రావు గారు ఏం చెప్తున్నారు మీరు మార్క్ రూబియో స్టేట్మెంట్ చూస్తే ట్రంప్ హిమ్సెల్ఫ్ యూజ్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీస్ ఎట్ ద పొలిటికల్ బ్లేమ్ రావు గారు, పొలిటికల్ బ్లేమ్ చేయడం. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరం వాడుకుంటున్నాం, కానీ దేర్ ఇస్ సర్టెన్ లిమిటేషన్ అనేది స్టేట్స్ పర్వ్యూలో ఉండదు, అది నేషనల్ పర్వ్యూలో ఉంటుంది కదా. సో ఇట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ దట్ కెన్ టేక్ డెసిషన్స్ ఆన్. చెప్పారండి, నేషనల్ పర్వ్యూలో ఉన్నప్పుడు మీరు బస్సులో టెక్సాస్ లో వచ్చిన ఇల్లీగల్ క్రాస్ చేసిన వాళ్ళందరినీ కూడా న్యూయార్క్ ఎందుకు పంపించారు? బస్సుల్లో కాలిఫోర్నియా ఎందుకు పంపించారు? మీరు మీ నేషనల్ లెవెల్లో ఉంది కదా. మెక్సికోలో పడేస్తున్నారు లోడ్స్ తీసుకుంటారు. న్యూస్ ఏమన్నాడు, మా గవర్నర్ ఏమన్నాడు, ఎంతమంది వచ్చినా తీసుకుంటామన్నాడు. నార్త్ కెరోలినా కూడా సేమ్ థింగ్. నార్త్ కెరోలినా కూడా ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చినా తీసుకోవడం రెడీగా ఉంది. Only when the federal government gives permissions and accept them, then only these people could come in. Illegal immigrants అనేది jumping the wall is different, sir. శ్రీకాంత్ గారు ఇప్పటి వరకు చాలా వరకు అంటే అమెరికా మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు పాలసీస్లో కావచ్చు, వీటిల్లో. ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇటు స్టేట్ కావచ్చు, ఫెడరల్కి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, వీటిల్లో ఏమన్నా డెమోక్రసీని దృష్టిలో పెట్టుకుని పాలసీ చేంజెస్ జరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి ట్రంప్ పీరియడ్లో? డెఫినెట్గా సార్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఆల్రెడీ వివేక్ రామస్వామి అండ్ ఇలాన్ మస్క్ దే బోత్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ illegal immigrants ని కంటైన్ చేయడానికి. దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎ గుడ్ పాలసీ
అండ్ H1B శ్రీలేఖ గారు చెప్పినట్లు వివేక్ రామస్వామి ఈజ్ కమింగ్ అప్ విత్ ఎ క్లియర్ ఐడియా లైక్ హౌ H1B నీడ్స్ టు బి దేర్. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి మనకు అసలు Proper గా ఇంతమంది- address చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు కాదండి యాక్చువల్లీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెడరల్ స్ట్రక్చర్ లో కంటెస్ట్ చేస్తున్నాడు. గవర్నమెంట్లో there are so many employees. Homeland Security has more than 10,000 employees. So do they need so many employees అనేది మేజర్ ఫెడరల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ లో 70% యూజ్లెస్. యూజ్లెస్.